ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః శ్రీ మహాదేవ్యే నమః. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మనము 3వ రోజుని కంప్లీట్ చేసుకొని 4వ రోజులోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే 4వ రోజున ఆశ్వయుజ మాసం శుద్ధ చవితి రోజున అమ్మవారు మనకి కూష్మాండాదేవిగా దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని కూష్మాండ దుర్గా అంటారు, లేదా అష్టభుజాదేవి అని కూడా పిలుస్తుంటారు. ఈ అమ్మవారు అష్టభుజాలతో కలిగి ఉంటుంది కాబట్టి అష్టభుజాదేవి అని పిలుస్తారు. ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయి అని చెబుతారు. అయితే కూష్మాండ అంటే ఈ విశ్వాన్నంతటినీ తన చిరునవ్వుతో సృష్టించిన తల్లి అని అర్థం. కూష్మాండాదేవి 8 చేతులతో ఉంటుంది కాబట్టి ఆమె 8 చేతులలో చక్రం, గట్కం, గద, పాశం, ధనుర్బాణాలు, ఒక చేతిలో తేనె భాండం, మరొక చేతిలో రక్తభాండం ఉంటుంది. ఈ అమ్మవారి వాహనం పులి లేదా సింహంపై కూర్చొని ఉంటుంది. ఈ అమ్మవారికి తేనెని సమర్పించడం ద్వారా మనం కోరిన కోరికలు తీరుస్తుంది అని చెబుతారు. ఈ విశ్వానికి సూర్యుడు వెలుగునిస్తే ఆ వెలుగు కూష్మాండాదేవి సూర్యుడికిచ్చింది అని చెబుతారు. పురాణాల్లో ప్రకారం సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని దేవీ పురాణంలో చెప్పబడింది. సృష్టిని అంతటినీ అమ్మవారు సృష్టించింది కాబట్టి అమ్మవారికి ఆకుపచ్చ రంగు అంటే ఎంతో ఇష్టమని చెబుతారు. ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం, అమ్మవారిని ఆరాధించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెబుతారు. అమ్మవారికి ఎర్రటి పుష్పాలను సమర్పిస్తారు ఈరోజు. అందరికీ అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః శ్రీ మహాదేవ్యే నమః.